ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. సోషల్ మీడియాలో పోస్టులతో ఏపీ సర్కారు ఉక్కిరిబిక్కిరవుతోందా? నిజాల కంటే అబద్ధాలు ఎక్కువయ్యాయా? ప్రతిపక్షం పనిగట్టుకుని బురద జల్లుతుందన్న ప్రభుత్వం ఆరోపణల్లో నిజమెంత? సోషల్ మీడియా దుర్వినియోగాన్ని కట్టడి చేసేందుకు సర్కార్ తీసుకుంటున్న చర్యలేంటి? సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. వాస్తవాల కంటే అసత్యాలు, అబద్ధాలు ఎక్కువయ్యాయని భావిస్తుంది. ఇటువంటి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టకపోతే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముందని బాబు సర్కార్ భావిస్తున్నట్టు స్పష్టమవుతుంది. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కూటమి నేతలు లక్ష్యంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుందంటుంది ప్రభుత్వం. నేర మనస్తత్వం ఉన్న వాళ్లకు సోషల్ మీడియా వేదికగా మారిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రభుత్వంపై, నేతలపై విషం కక్కుతున్నారన్నారు. హిట్ అండ్ రన్ ఎస్కేప్ గొడ్డలిపాటి అధినేత నైజమన్నారు సీఎం చంద్రబాబు. ఇక్కడ ఏదో ఒకటి చేయించి అతను బెంగుళూరులో దాక్కుంటున్నారని విమర్శించారు. ఏదో ఒక అరాచకం చేసి టీడీపీ నేతలను ట్రాప్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. నిజాల కంటే ఎక్కువగా అబద్ధాలు జనంలోకి వెళ్లే అవకాశముందని భావిస్తోంది ప్రభుత్వం. దుష్ప్రచారానికి ఎక్కడో ఒకచోట ఫుల్ స్టాప్ పెట్టాలంటుంది. లేదంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని అభిప్రాయంతో ఉంది ప్రభుత్వం. పెట్టుబడిదారులను కూడా బెదిరిస్తున్నారని, పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేస్తామంటూ బెదిరిస్తున్నారు అన్నది ప్రభుత్వ ఆరోపణ. అందువల్ల సోషల్ మీడియా దుర్వినియోగాన్ని కట్టడి చేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామంటుంది ప్రభుత్వం. మరోవైపు ప్రభుత్వ తీరును వైసీపీ తప్పుబడుతుంది. సోషల్ మీడియాలో ప్రచారం కోసం దాదాపు 210 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని విమర్శించారు వైసీపీ నేత పేర్ని నాని. ప్రభుత్వం ఏం చేసిందని, డబ్బా కొట్టుకుంటుందని నిలదీశారాయన. సుమారుగా 210 కోట్ల రూపాయలు ఈ సోషల్ మీడియా ప్రచారానికి మీరు ఖర్చు పెట్టారా లేదా? మీ ప్రభుత్వం ఏం చేసిందని మీరు డబ్బాలు కొట్టుకుని ప్రచారం చేయడానికి? ప్రభుత్వం యొక్క ప్రచారం మాటున 206 కోట్లు ఇగో జీవోలు, ఎన్ని జీవోలే. మొత్తానికి సోషల్ మీడియా వేదికగా జరిగే దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకు సర్కారు సిద్ధమవుతుంది. అయితే ఇది నిజాలు మాట్లాడే వాళ్ల నోళ్లు నొక్కే ప్రయత్నం అంటుంది ప్రతిపక్షం.